గత సంవత్సరం అంటే 2023లో ఆస్కార్ అవార్డుల వేడుక సాగుతూ ఉండగా ప్రపంచంలో నలుమూలల ఉన్న భారతీయులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అందుకు కారణం ఆ ఏడాది మన దేశంలో రూపొందిన 3 చిత్రాలు నామినేషన్స్ పొందాయి. వాటిలో అందరికన్నా మిన్నగా ఆసక్తిని రేకెత్తించింది రాజమౌళి తెరకెక్కించిన RRRలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించడం. ఓ భారతీయ చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డు లభించడం అదే మొదటిసారి. అందువల్ల భారతీయులందరిలోనూ అంతటి ఆసక్తి నెలకొంది. దాంతోపాటు కార్తికీ గోన్సాల్వేస్ తెరకెక్కించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ను సొంతం చేసుకుంది. ఈ 2 చిత్రాల విజయం మన భారతీయులకు భలే కిక్కునిచ్చింది. ఈసారి అంతటి హంగామా మన దేశంలో కనిపించడం లేదు. అందుకు కారణం మన దేశం నుండి అధికార ఎంట్రీగా ఎంపికైన 2018 ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో మూవీకి నామినేషన్ దక్కలేదు. మన ఇండియా నుండి 2024 ఆస్కార్స్లో టు కిల్ ఏ టైగర్ ఒక్కటే బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నామినేషన్ సంపాదించగలిగింది. అందువల్ల మునుపటిలా నాటు నాటు సాంగ్స్ అందడి ఈసారి లేదనే చెప్పాలి. నిజానికి ప్రాంతీయ చిత్రాలు ఇప్పటిదాకా ఏదీ ఆస్కార్ అందుకోలేకపోయాయి. దానిని రాజమౌళి RRR సాకారం చేసింది. అయితే ఆ స్ఫూర్తితో ఇండియన్ మూవీస్ ఆస్కార్ నామినేషన్స్కు ఉత్సాహం ప్రదర్శించకపోవడం విచారకరం. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఓపెన్హైమర్ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా 13 నామినేషన్స్ సంపాదించింది. దీని తరువాత పూర్ థింగ్స్ మూవీ 11 నామినేషన్స్ దక్కించుకుంది. పోటీ ఈ 2 సినిమాల మధ్యే సాగుతోంది. ఇప్పటికే ఇతర వేదికలపై విజేతగా ఓపెన్హైమర్ సత్తా చాటుకుంది. అదే తీరున ఆస్కార్స్లోనూ ఓపెన్హైమర్దే హవా అని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏ సినిమా ఏ తీరున ఆస్కార్స్లో సందడి చేస్తుందో తెలియాలంటే మార్చి 11వ తేదీ దాకా ఆగాల్సిందే.